హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 16 మంది మృతి చెందారు. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న పలువురికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈరోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్రియర్స్ అయినటువంటి ఈ యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకు సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈరోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలామంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు, కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు. కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఎక్కువ మంది గాయపడ్డారు. అందులో మరి రిలీఫ్ యాక్టివిటీ వెంటనే ప్రారంభించినట్లయితే ఇంకా బాగుండేది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. पानी खोलो, पानी पानी